న్యూ టెక్నాలజీ అందుబాటుతో అన్ని రంగాల్లో సరికొత్త విప్లవం సంతరించుకుంది. కొంగొత్త ఆవిష్కరణలకు వేదిక అవుతోంది. మరి వ్యవసాయ రంగంలోనూ న్యూ టెక్నాలజీ తీసుకువచ్చిన మార్పు తక్కువేమీ కాదు. విత్తే ముందు విత్తి పంట కోసే వరకు రకరకాల సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర పరికరాలు రైతుకు బాసటగా నిలుస్తున్నాయి. అటువంటి నూతన పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న పరికరం డ్రోన్. ఈ డ్రోన్ పరికరాన్ని రైతులు పంట పొలాల్లో ఎరువులు, పురుగు మందుల పిచికారీకి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంకా డ్రోన్ సేవలు విస్తృతపరిచేందుకు, రైతులకు చేరువ చేసేందుకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఆచార్య జయశంకర్ కృషి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తోంది. వ్యవసాయంలో డ్రోన్ ఉపయోగాలపై శాస్త్రవేత్తలు కల్పిస్తున్న అవగాహన, శిక్షణ వివరాలు తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో డ్రోన్లతో మందుల పిచికారీ జరుగుతోంది. అయితే ఇందుకు నిర్దిష్ట విధానం అనేది లేదు. పంటలకు సోకిన తెగుళ్లు, చీడపీడల్ని దృష్టిలో ఉంచుకొని ఎంత మేరకు రసాయన మందుల్ని వాడాలి, ఎకరం విస్తీర్ణంలోని పంటకు ఎంత మొత్తం నీటిని రసాయన మందులు కలపాలి, ఎంత ఎత్తు నుంచి మందుల్ని పిచికారీ చేయాలి అని డ్రోన్తో రసాయన మందులను పిచికారీ చేసే సమయంలో రైతులు డ్రోన్ పైలట్ తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించి ఎలాంటి విధానం లేదు. ఇష్టానుసారంగా డ్రోన్తో మందుల పిచికారీ జరుగుతోంది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెరగడంతో వ్యవసాయ విశ్వవిద్యాలయం అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా డ్రోన్ పరిశోధనలకు సిద్ధమయ్యాయి. వ్యవసాయంలో డ్రోన్ పరికరం ఉపయోగంపై, తద్వారా ఏ రకమైన పురుగు మందులు పిచికారీ చేసుకోవచ్చు, ఏ రకంగా వాడుకోవచ్చు అనే అంశంపైన రైతులకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం గరుడా స్పేస్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈరోజు కేవీకేలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈరోజు వ్యవసాయం యాంత్రీకరణ జరిగిన తర్వాత వ్యవసాయంలో చాలా మార్పులు వచ్చినాయి. అందులో భాగంగా రైతులకు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాలు పొందాలనే అంశంలో భాగంగా ఈరోజు కేవీకేలో డ్రోన్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే అందులో ముఖ్యంగా ఏంటంటే, ఈ డ్రోన్ పరికరం వాడడం ద్వారా ఏంటంటే, ఒకప్పుడు మనము పురుగు మందులు పిచికారీ చేయాలన్నా, ఇతర సూక్ష్మ పోషక ద్రవాలు పిచికారీ చేయాలన్నా మనకు దాదాపు ఒక లేబర్ తోటి చేసుకోవడం కాకుండా మనకు 2 నుంచి 3 లేబర్ కూడా మనకు ఒక రోజులో మనకు అయ్యేవారు. లేబర్ కూలీ కూడా చాలా ఎక్కువగా అయ్యేది. అయితే ఈ డ్రోన్ వచ్చిన తర్వాత ఈ డ్రోన్ ద్వారా మనము పురుగు మందుల ద్రవకాలు కానీ, ఇతర మనము ఎరువులు కానీ, పోషకాల ద్రవకాలు కానీ మొక్కలపైన పిచికారీ చేయాలంటే ఒకే రోజుల్లో కూడా దాదాపు 30 నుంచి 50 ఎకరాలు ఒకే రోజు మనం పిచికారీ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతోటి ఎక్కువగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా రైతులు వారికి అనుకూలంగా కూడా ఈ పరికరాన్ని వాళ్ళు వాడుకోవచ్చు. ఆ విధంగా ఈ డ్రోన్ ద్వారా ఉపయోగం ఉంది కాబట్టి, ఒకప్పుడు డ్రోను మనము ఫంక్షన్లలో లేదంటే ముఖ్యంగా మనము గస్తీ తిరిగే దళాల దగ్గర చేతిలో, మిలిటరీ వాళ్ళ చేతిలో ఉండేది. రైతులకు దీని ద్వారా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, రైతులు కూడా వారి యొక్క పొలంలో ఈ డ్రోన్ వాడి తద్వారా ఎక్కువ దిగుబడి సాధించాలి. అదేవిధంగా పంట దిగుబడి కూడా ఉత్పత్తి కూడా ఎక్కువగా సాధించాలనే ఉద్దేశంతో ఈ డ్రోన్ పరికరాన్ని వాడుతున్నారు. గరుడ ఏరోస్పేస్ డ్రోన్స్ అనే ప్రైవేట్ సంస్థతో కలిసి డ్రోన్తో మందుల పిచికారీ చేసే విధానాన్ని రైతులకు చూపించారు. వివిధ పంటలపై డ్రోన్తో మందుల పిచికారీకి సంబంధించి అనేక ప్రయోగాలు జరిగాయి. పరిశోధనలు విజయవంతం కావడంతో రైతుల సమక్షంలో ట్రయల్స్ నిర్వహించి డ్రోన్తో మందుల పిచికారీ ఎలా చేయాలి అనేది వెల్లడించారు. ఈ సందర్భంగా పరిశోధన శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో డ్రోన్ సరికొత్త విప్లవం సృష్టిస్తుందని అన్నారు. డ్రోన్లు రైతులకు మేలు చేయడంతో పాటు యువతకు ఉపాధి కూడా చూపుతుందని పేర్కొన్నారు. మన అగ్రి డ్రోన్ అని చెన్నై మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి. అది మ్యానుఫ్యాక్చరింగ్ చెన్నైలో ఉండి మేము ఇక్కడికి డీలర్షిప్ తీసుకున్నాము. పర్ ఎకర్ వచ్చేసి 500 చొప్పున స్ప్రే చేస్తున్నాము. సేల్స్ అండ్ సర్వీస్ కూడా ఉంది మన దగ్గర. అందుబాటులో ఉన్న రైతులకు కూడా స్ప్రే చేయగలుగుతాము. ఎకరానికి వచ్చేసి 500 ఉంటుంది. ఎలాంటి పిచికారీ అయినా చేయగలుగుతాము. ఇప్పుడు రైతులు కొలతలు చూసుకుంటేనేమో రైతులు ఇప్పుడు ఎవరు రావట్లేదు, కూలీలు ఇవన్నిటికీ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ డ్రోన్తో ఎంత 10-15 మినిట్స్లో ఒక ఎకరం హెవీ పని లేకుండా తొందరలో పని అయిపోయేలా ఉంటుంది.